కుంభకోణం కేసు నెల్లూరు జిల్లా వైసీపీ నేతల మెడకు చుట్టుకుంటోంది. అప్పటి ఎమ్మెల్యేకి వందల కోట్ల ముడుపులు చేరినట్లు సిట్ గుర్తించింది. అతని నుంచి ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు చేరిందని అంటున్నారు. దీంతో అలాంటి వారి వెన్నులో వణుకు పుడుతోంది. అరెస్ట్ అయితే జైల్లో చెప్పకూడు తినక తప్పదేమోనన్న టెన్షన్ పట్టుకుంది. లిక్కర్ స్కామ్ ఛార్జ్షీట్లో పేరున్న ఆ నేత ఎవరు? ఆయన సాగించిన వ్యవహారాలేంటి? అరెస్ట్ అయితే లిక్కర్ స్కామ్ కమిషన్ల కిక్కు దిగుతుందా? ప్రధాన భోక్తకు చిక్కులు తప్పవా? ఫర్ మోర్ డీటెయిల్స్, వాచ్ ది స్టోరీ. 2019 ఎన్నికల్లో మద్య నిషేధం హామీతో అధికారంలోకి వచ్చిన జగన్ గవర్నమెంట్ లిక్కర్ షాపుల ముసుగులో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడినట్టు సిట్ విచారణలో తేలింది. ఇది మలుపుల మీద మలుపులు తిరుగుతూ వైసీపీ నేతల మెడకు చుట్టుకుంటోంది. ట్విస్టులపై ట్విస్టులు జరుగుతున్న క్రమంలో ఇప్పటికే పలువురు నేతలు అరెస్ట్ అవ్వగా మరికొందరికి ఉచ్చు బిగుస్తోంది. దీంతో తర్వాత అరెస్ట్ అయ్యేది ఎవరన్నది చర్చనీయాంశంగా మారింది. అప్పుడు మద్యం కుంభకోణం ముడుపుల మత్తు దిగే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. తప్పు చేసిన వారికి శిక్ష తప్పదు. దీంతో జైల్లో చెప్పకూడ తినాల్సి వస్తుందేమోనని బెంగ పట్టుకుంది. అలాంటి వారిలో నెల్లూరు జిల్లా కావలి వైసీపీ మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఒకరు. ఛార్జ్షీట్లో ఈయన పేరును ప్రస్తావించడంతో ఉలిక్కిపడ్డారు. గత ఎన్నికల్లో రామిరెడ్డికి లిక్కర్ స్కామ్ డబ్బు అందిందని సిట్ తేల్చడంతో వైసీపీ క్యాడర్ కంగుతింది. పెద్ద మొత్తంలో డబ్బు మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డికి వెళ్లిందని దర్యాప్తులో తేలింది. కావలి నుంచి ఆ సొమ్ము ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లోని పలు ప్రాంతాలకు చేరినట్టు గుర్తించారు. మాజీ ఎమ్మెల్యేలు, అభ్యర్థుల పిఏలు, అనుచరులకు డబ్బు అందిందని గుర్తించింది. మొత్తం 3,500 కోట్ల రూపాయల కమిషన్లలో 200 కోట్ల నుంచి 300 కోట్ల వరకు రామిరెడ్డికి చేరినట్టు సిట్ దర్యాప్తులో తేలింది. అప్పట్లో తిరుపతి జిల్లా చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నేతృత్వంలోనే ఇదంతా జరిగింది. సొమ్ము దాచిన డెన్ల నిర్వహణ, నగదు రవాణా, పంపిణీపై శాస్త్రీయ, సాంకేతిక ఆధారాలను సిట్ సేకరించింది. చెవిరెడ్డి దగ్గర పనిచేసిన బాలాజీ యాదవ్ బృందం ద్వారా డెన్ల నుంచి డబ్బు రామిరెడ్డి పిఏలకు చేరిందని సిట్ ఆధారాలను సేకరించడంతో మద్యం కుంభకోణంలో ఈ మాజీ ఎమ్మెల్యే పాత్ర బయటపడింది. ఒక్కో అభ్యర్థికి 30 కోట్ల నుంచి 50 కోట్ల రూపాయల వరకు ఇచ్చారన్న ఆరోపణలు ఉన్నాయి. నియోజకవర్గంలో పట్టున్న నేతలకు 1 కోటి, 2-3 మండలాలను ప్రభావితం చేసే నాయకులకు 50 లక్షల చొప్పున పంపిణీ జరిగిందంటారు. పార్టీ ఫండ్ అని భావించి అప్పట్లో డబ్బు తీసుకున్న వారంతా అది మద్యం కుంభకోణ సొమ్ము అని తెలిసి ఇప్పుడు హడలిపోతున్నారు. డెల్ల నుంచి రామిరెడ్డికి చేరిన డబ్బులో ఎవరెవరికి ఎంతెంత అందిందనే అంశంపై విచారణ సాగితే మరికొందరికి చిక్కులు తప్పవు. రేపో మాపో అరెస్ట్ అయ్యే రామిరెడ్డి వాస్తవాలు చెబితే తమ పరిస్థితి ఏంటని మదన పడుతున్నారు. జైల్లో ఉండే పరిస్థితులను తలుచుకుని భయంతో వణికిపోతున్నారు. ఇప్పటికే చాలా మంది నేతలు రామిరెడ్డికి దూరం అయ్యారు. డబ్బు పంపిణీ సమయంలో కీలకంగా వ్యవహరించిన వారంతా అప్రూవర్స్ గా మారేందుకు సిద్ధమవుతున్నారు. సిట్ విచారణలో ఇప్పటికే తేలిన 3,500 కోట్ల కంటే మద్యం కుంభకోణం కమిషన్లు 2-3 రెట్లు ఎక్కువే ఉంటుందని భావిస్తున్నారు. ఎవరెవరికి ఎంతెంత చేరింది, ఏ నెంబర్ కార్లలో తరలించారన్న వివరాలను ఆధారాలతో సహా బయటపెట్టేందుకు రామిరెడ్డి మాజీ అనుచరులు రెడీ అంటున్నారు. తాము జైలుకు వెళ్లినా పర్వాలేదు, రామిరెడ్డి మాత్రం తప్పించుకోవడానికి వీల్లేదని శపథం చేస్తున్నారు. అప్పుడు లిక్కర్ కమిషన్ల కిక్కు దిగుతుందని భావిస్తున్నారు. ఇదంతా చూస్తుంటే మద్యం ముడుపులు పొందిన హేమా హేమీలందరూ జైలుకు వెళ్లే పరిస్థితి తప్పేటు లేదు. అటు జగన్, ఇటు రామిరెడ్డి తమ జీవితాలతో చెలగాటం ఆడారంటూ వారంతా గుర్రుగా ఉన్నారు. అవినీతి చేస్తే తప్పేంటని రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నిస్సిగ్గుగా సమర్థించుకోవడాన్ని చూస్తే ఎంత బరితెగించి వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. కావలికి 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన రామిరెడ్డి నియోజకవర్గంలో చేయని అక్రమాలంటూ లేవంటారు. మట్టి, గ్రావెల్, ఇసుక, బీచ్ శాండ్, ప్రభుత్వ నిధుల దుర్వినియోగం, జగనన్న కాలనీల భూముల కొనుగోళ్లు, గృహ నిర్మాణం, ఇలా అన్ని వ్యవహారాల్లో అందినంత దోచేసుకుని ఇప్పుడు మద్యం కుంభకోణంలో అడ్డంగా దొరికిపోయిన తర్వాత ఆందోళన చెందుతున్నారు. ఇలా పేట్రేగిపోయిన రామిరెడ్డి ఇక 2014 ఎన్నికల్లో గోవా నుంచి నాసిరకం మద్యం తెప్పించి ఓటర్లకు పంపిణీ చేయించి ప్రాణాలతో చెలగాటం ఆడారంటారు. ఇంటి పెద్దలను కోల్పోయిన కుటుంబాలు వీధిన పడ్డాయి. అనారోగ్యానికి గురైన వారు ఇప్పటికీ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు అంటే మద్యం విషయంలో ఈయన గారి చీకటి సామ్రాజ్యం ఏ విధంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. మరి లిక్కర్ స్కామ్ లో రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.